హైదరాబాద్ లాంటి మహానగర ప్రాంతం నుంచి చూసుకున్నారంటే మీకు మీకు వచ్చే కేసులు మీకు వస్తూ ఉంటాయి. బేసిక్గా ఓవరాల్గా తీసుకున్నాం ప్రతి కోర్టులో 100 కాదు, వేలల్లో కేసులు ఉన్నాయి. వేలల్లో ఉన్నాయి. వేలల్లోనే ఒట్టి కాల్ వర్క్ మార్నింగ్ 10:30కి కోర్టు స్టార్ట్ అయిందంటే 12:30 వరకు కూడా జస్ట్ డేట్లు ఇవ్వడానికి జడ్జిలకు టైం సరిపోతుంది. డేట్లు నెక్స్ట్ డేట్ కాల్ వర్క్ అంటారు దాన్ని. సో ఆ కాల్ వర్క్కే సరిపోతుంది. తర్వాత ఒక 2 hours పోతే 2 కేసులు చేస్తున్నాం లేదా ఆ రోజు గడిచిపోతుంది. అట్లా సంవత్సరాలు పోతున్నాయంటే ఇంకా ఈ మధ్యన ఆర్బిట్రేషన్ వచ్చింది, సెటిల్మెంట్ చేస్తున్నారు. సో ఇక్కడ ఈ యొక్క ఇట్లా చేయడం వల్ల కొన్ని కేసులు తగ్గుతున్నాయి. అయినా తగ్గినా కానీ విపరీతం ఉన్నట్టు ఈ వేలల్లో ఉన్న కేసులు. ఇంతకుముందు ఒకసారి కేసు రావాలంటే ఎవరు భయపడేవాళ్ళు, పోలీస్ స్టేషన్ పోటీ పోయేవాళ్ళు కాదు. ఇప్పుడు ఫ్రెండ్లీ పోలీస్ అనడం ద్వారా ప్రతి ఒక్కరు కూడా చిన్నదానికి పెద్దదానికి కూడా కేసులు పెట్టడానికి ముందుకు వస్తుంది. అందుకే భారతదేశంలో కేసులు ఎన్ని పెండింగ్ ఉన్నాయో అప్పుడప్పుడు మనకి సినిమా లక్షలలో ఉంటున్నాయి. దానికోసం ఎన్నో చట్టాలు మారుస్తున్నారు. అయినా మనకు జ్యుడిషియల్లో ఉన్నటువంటి దాన్ని ఏమనుకుంటాము, మనం లోపం అనుకోవచ్చు లేదా దానికి ఉన్నటువంటి ప్రాబ్లం అనుకోవచ్చు. మనకు ఉన్నటువంటి వ్యవస్థలో అలాంటి సిస్టమ్ ఉంది కాబట్టి అంత ఈజీగా క్లోజ్ చేయడానికి లేదు. పనిష్మెంట్ స్ట్రిక్ట్గా ఉన్నట్లయితే ఏంటంటే క్లోజ్ అయిపోతాయి. లేవు కాబట్టి అది నెక్స్ట్ అప్పీల్కి వెళ్తే ఈ కోర్టు నుంచి ఇంకో కోర్టు పోతుంది, అంతే కదా. సో దానివల్ల కేసులు అలాగే పెండింగ్ ఉంటాయి. ఎస్, హైదరాబాద్ విశ్వనగరంగా అభివృద్ధి చెందుతుంది. సో ఎన్నో చూస్తున్నాం. రియల్ ఎస్టేట్ పరంగా తీసుకున్నామంటే వరల్డ్లోనే నెంబర్ 4th పొజిషన్లో ఉందని చెప్పి, ఏషియన్ కంట్రీలో ఉందని చెప్పి. సో ప్రభుత్వం కూడా చాలా వరకు చర్యలు తీసుకుంటుంది. గత ప్రభుత్వం తీసుకున్నామంటే మనకి ధరణి లాంటి తీసుకుని వచ్చారు, ఇప్పుడు భూమాతని తీసుకుని వచ్చారు. సో ఇవన్నీ తీసుకుని వచ్చిన తర్వాత ఏది ఈ ప్రాబ్లమ్స్ అని ఫేస్ చేయకుండా అందరికీ సమన్యాయం జరగాలని చెప్పి తీసుకుని వచ్చారు. సో వీళ్ళు గత ప్రభుత్వం ధరణి తీసుకుని వచ్చింది, ఈ ప్రభుత్వం చూస్తే భూమాత తీసుకుని వచ్చింది. సో ఇది బాగాలేదని భూభారతి తీసుకుని వచ్చారు, ఇది బాగాలేదని చెప్పి వేరే ప్రభుత్వం వచ్చి మళ్ళీ వేరేది తీసుకుని వస్తే ఇది ఎట్లా చూడాలి సార్ మనం? చూడండి, ఇప్పుడు ఈ యొక్క మనము భారతదేశానికి 1954 నుంచి కూడా ఎప్పుడైనా కానీ మనకు 1B, పహని, ROR చట్టాలు ఉన్నాయి. సో ROR చట్టం అంటే ఏంటంటే రికార్డ్ ఆఫ్ రైట్స్. ఒక గ్రామంలో ఆ ఉన్న భూములన్నింటినీ కూడా ఆ యొక్క రికార్డ్ ఆఫ్ రైట్స్లో మెన్షన్ చేసేవాళ్ళు. ఇప్పుడు పేర్లు మారుతున్నాయి కానీ చట్టాలు ఏమి పెద్దగా మారట్లేదు. అందులో చిన్న చిన్న మార్పులు జరుగుతూ ఉన్నాయి. సో ఇప్పుడు కూడా మనకు భూభారతి కానీ ధరణి కానీ ఈ ROR చట్టం ప్రకారంగా మాత్రమే నడుస్తున్నాయి. అంటే పొజిషన్లో మనకు ఉన్నటువంటి వ్యక్తులు 1B ఫామ్లో ఉన్నటువంటి అనే యొక్క పహాని నకల్లో ఉన్నటువంటి, సో మనం ఆంధ్రప్రదేశ్లో అయితే అడంగల్ అంటాము, తెలంగాణలో అయితే పహాని అంటాము. అలాగే ఆ యొక్క వాట్ బేస్డ్తోనే ఈ చట్టాలు ఉంటాయి. ఇప్పుడు మనకు ఇంతకుముందు ధరణి అని పేరు పెట్టి ఈ యొక్క టీఆర్ఎస్ గవర్నమెంటు, ఈ ప్రస్తుతం ఉన్న బీఆర్ఎస్ గవర్నమెంటు, సో మనం ఏమనుకున్నారు వాళ్ళు ఈ యొక్క అందరికీ అనుకూలంగా మనం ల్యాండ్ చట్టాల మీద మార్పులు తీసుకురావాలి, అందరికీ బెనిఫిట్ చేయాలా. సో ఈ యొక్క రెవెన్యూ వ్యవస్థలో చాలా మటుకు ఈ యొక్క కరప్షన్ పెరిగిపోయింది, దాన్ని నిరూపించాలన్న ఉద్దేశంతో రేరా చట్టం కూడా వచ్చింది. రేరా చట్టం వచ్చింది. వీటిని మన యొక్క కంట్రోల్ చేయాలన్న ఉద్దేశంతో ధరణిని తీసుకొచ్చారు. ఆ ధరణిలో ఏం చేశారు, MRO కానీ RDO కానీ కలెక్టర్ కానీ ఎలాంటి పవర్స్ లేకుండా పెట్టారు. అంటే చిన్న సమస్య వచ్చినా, గట్టు పంచాయతీ వచ్చినా లేదా రిజిస్ట్రేషన్ ప్రాబ్లం వచ్చినా వాళ్ళు ఖచ్చితంగా ఎక్కడికి పోవాలి, కోర్టుకు రావాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనకు ఉన్నటువంటి భూభారతి చట్టంలో ఉన్నటువంటి అంటే మనకు భూభారతికి ధరణికి మనం పోలిక చూసుకుంటే, సో ఇంతకుముందు ఉన్నటువంటి చట్టమే మళ్ళీ భూభారతి. అంటే ఇంతకుముందు ఈ యొక్క ధరణి రాకముందు ROR చట్టం ఉన్నప్పుడు అన్ని పవర్స్ అన్ని MROకు ఉండేటివి. MRO వెళ్ళి మనం మాట్లాడుకొని వాళ్ళ యొక్క భూములన్నీ పనిచేసుకొని వాళ్ళ పూర్తి అధికారాలని MROకు ఉండేటివి, ఆ తర్వాత RDOకు ఉండేటివి, కలెక్టర్కు ఉండేటివి. ఇప్పుడు ధరణి ప్రకారంగా వాళ్ళ పవర్స్ తీసేసి సివిల్ సూట్లో వేసుకోవాలని చెప్పారు. కానీ ఇప్పుడు మళ్ళీ దాని తర్వాత భూభారతికి వచ్చిన తర్వాత ఏం చేసిండ్రు, అదే ROR చట్టాన్ని భూభారతి అని పేరు మార్చింది పబ్లిక్ అనుకూలంగా ఇవ్వాలనే ఉద్దేశంతో MROకు పవర్స్ ఇచ్చారు. అలాగే RDOకు ఒక స్థాయిలు ఇచ్చారు, అలాగే కలెక్టర్లకు ఒక స్థాయిలు ఇచ్చారు. అంటే ప్రతి చిన్న విషయానికి ఒక వ్యక్తి కోర్టులకు వెళ్ళడం సాధ్యం కాదు, చాలా పని ఏర్పడుతుంది. ఆ యొక్క తగ్గించాలనే ఉద్దేశంతో MRO వారికి 5 లక్షల వరకు ల్యాండ్ వాల్యూ ఉన్న వరకు లేదా కొంత స్థాయి వరకు ఉన్న వాళ్ళకి ఈ MRO అనే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయవచ్చు. లేదా అంతకంటే పై స్థాయితో ఉన్నది అప్పుడు RDO వారికి చేయొచ్చు. అంతకంటే ఇంకా ప్రాబ్లం ఉన్నప్పుడు కలెక్టర్ వరకు చేయొచ్చు. లేదా ట్రిబ్యునల్ చట్టాలని, రెవెన్యూ ట్రిబ్యునల్ చట్టాలను తయారు చేశారు. ఇప్పుడు ఈ రెవెన్యూ ట్రిబ్యునల్ చట్టాల ద్వారా పబ్లిక్కు న్యాయం జరుగుతుంది. అంటే ధరణి నుంచి పోలిస్తే భూభారతిలో ఉన్నటువంటి విషయాలు పబ్లిక్ హెల్ప్ఫుల్ ఉన్నాయి. ఎప్పుడు కరప్షన్ లేకపోతే. సో కరప్షన్ ఉంటుందా ఉండదా అని మనం చెప్పలేము, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులను బట్టి ఉంటుంది కరప్షన్ అనేది. సో వ్యవస్థలో కరప్షన్ అనేది వ్యక్తులను బట్టే తయారవుతుంది.
కాబట్టి ఎప్పుడైతే మనం మన ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ ఒక పంక్చువల్గా ఉన్నాడు అనుకోండి, ఆ వ్యక్తులకు ఆ యొక్క ఉన్నటువంటి వ్యవసాయదారులందరికీ సత్వర న్యాయం జరుగుతుంది. అది మంచి ఆలోచన. సో ప్రభుత్వం దృష్టి ఏంటిది, కరప్షన్ ఉంటుంది, ప్రభుత్వం ఆలోచన మంచిదే, ఆచరణలో ఏ విధంగా జరుగుతుంది అనేది మనం ప్రభుత్వం పగడ్బందీగా ఆలోచించాలి. సో ఇప్పుడు మనకు ఈ యొక్క భూభారతి చట్టంలో కొన్ని లాభాలు ఏంటి మనకంటే, ధరణితో పోలిస్తే చిన్న చిన్న సమస్యలు, గట్టు పంచాయతీలు కావచ్చు, అన్నదమ్ముల ఆస్తుల వివాదాలు కావచ్చు, ఇలాంటి జరిగినప్పుడు ఎంఆర్ఓ దగ్గరికి పోతే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. రెండోది ఏంటంటే, ధరణిలో భూభారతికి ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, సాదా బైనామా ద్వారా సెక్షన్ 4 క్లాస్ 5 ఏం ప్రకారం చెప్తుందంటే, సాదా బైనామాల ద్వారా ఎవరైతే భూములు కొనుక్కున్నారో ఆ భూములు కొనుక్కున్న వాళ్ళకి ఆ యొక్క పట్టాలు రాలేదు. సాదా బైనామా ఎందుకు, తాతల నుంచి భూమి, తాత పేరిట భూమి ఉంది, అతను కొడుకు తీసుకున్నాడు, ఆ కొడుకు తర్వాత ఇంకో మనవడికి వచ్చింది, మనవడి తర్వాత ఇంకొక జనరేషన్కి వచ్చింది. కానీ ఈ యొక్క ధరణి ఉన్నంత కాలము వాళ్ళ తాత పేరు చూపిస్తుంది. సో వాళ్ళ తాత పేరు చూపిస్తున్నప్పుడు ఇతను మనవడు ఉన్నాడు, ఇది అన్నదమ్ములందరూ ఆస్తులు పంచుకున్నారు, ఒక తమ్ముడేమో వేరే దగ్గర ఉన్నాడు, ఈ ఉన్నటువంటి తమ్ముడు లేదా ఆ తమ్ముడు వాళ్ళ కొడుకు ఆ ఆస్తిని మొత్తం కబ్జా చేసుకున్నాడు. సో ఇతని పేరు లేదు, అంటే ఇతని భూమి అంటే వాళ్ళ తాత పేరు ఉంది. సో ఆ వంశం అంత వృక్షం అంతా అతనే. మరి ఈ ప్రాబ్లం ఎవరు సాల్వ్ చేయాలి? పొజిషన్లో ఉన్న వ్యక్తి వేరు, ఆ యొక్క డాక్యుమెంట్ మీద ఉన్నది గ్రాండ్ ఫాదర్. అప్పుడు చాలా ప్రాబ్లం. దానికోసము ఈ యొక్క భూభారతి చట్టంలో మెయిన్గా బెనిఫిట్ చేసింది ఏంటంటే, పొజిషన్ కాలంను పెట్టారు. పొజిషన్ కాలం ఏంటంటే అనుభవదారు కాలం. అనుభవదారు కాలం ఉన్నప్పుడు ఈ భూమిలో ఎవరు పొజిషన్లో ఉన్నారు, ఈ పొజిషన్లో ఉన్న వ్యక్తి అతను ఓనర్. కాబట్టి ఈ అనుభవదారు కాలం ఇద్దాము అని చెప్పి అనుభవదారు కాలం ఇవ్వడం జరిగింది అన్నమాట. ఈ అనుభవదారు కాలం ఇచ్చిన తర్వాత రేపు పొద్దున పట్టా సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు అనుభవదారు ఉన్నాడు, ఓనర్ అవుతాడు కాబట్టి అతనికి ఇస్తారు. సో దీనికి భూభారతికి ధరణికి ఉన్నటువంటి మెయిన్లో అనుభవదారు కాలం అనేది ఒక హైలైట్ అని చెప్పుకోవచ్చు. దీన్ని బట్టి భూమి కొనాలంటే భూదేవి అంత సహనం ఉండాలంటూ ప్రస్తుత రాబోయే కాలంలో ఎంతవరకు మనం లీగల్గా ఒపీనియన్ తీసుకొని ముందుకెళ్తే అంతవరకు సేఫ్ సైడ్ ఉండగలం అనేది మీరు చెప్పగలరు. సో ఎప్పుడైనా కానీ చట్టాలపైన అవగాహన ఉన్న వాళ్ళతోని మనం ప్రయాణం చేస్తే మనం లక్షలు కాదు కోట్లలో ఖర్చు పెడుతున్నాం. భవిష్యత్ చట్టమే మాట్లాడుతుంది కదా. ఇప్పుడే మాట్లాడుతుంది. అంటే అవగాహన లేకపోవడం వల్ల మనం ఇప్పుడు ఒక చట్టం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఉదయం లేచి నేల మీద కాలు పెట్టినప్పటి నుంచి నిద్రపోయే వరకు చట్టం స్టార్ట్ చేస్తుంది. కానీ మనం అది గమనించాం. మనం రోడ్డు పైన లెఫ్ట్ సైడ్కి వెళ్తున్నాము, ఎందుకు వెళ్తున్నాము అంటే అందరూ పోతున్నాం మనం పోతాం కూడా కాదు, చట్టం చెప్తుంది వెళ్ళాలి అని. ఎవరికైనా మాట్లాడాలంటే పద్ధతిగా మాట్లాడంటున్నాం, లేకపోతే చట్టం ఉంటుంది వెనకాల. తిట్టకూడదు అంటున్నాం ఉంటుంది, అంటే ఎవరు బార్డర్లు దాటకూడదు అంటున్నాం. అంటే ప్రతి వ్యక్తి ప్రతి నిమిషానికి చట్టం అనేది ఉంది. కానీ దానికి మనం ఉన్నటువంటి అలవాట్లలో ఆ చట్టం కనబడదు. కానీ ఎప్పుడైతే మనం వ్యతిరేకత వస్తుందో ఆ రోజు చట్టం అనేది ముందర. అంటే మన జనరేషన్కి అవగాహన లేక, కొత్తగా వచ్చే జనరేషన్ కనీసం స్కూల్స్ నుంచే చట్టపరంగా కూడా కొన్ని విషయాలు తెలియపరచాలి. భవిష్యత్తులో రాబోయే అన్ని కూడా మనం చూసుకోవాలి. సార్ ఒక ప్రశ్న సార్, చెప్పండి. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు మనం చూసాం, హ్యాపీగా కలిసిమెలుస్తున్నారు, ఆ పొలం ఏదో అందరికీ పండించుకునే వాళ్ళు. తర్వాత ఏదన్నా పంచుకోవాలనుకుంటే నీకు 2 ఎకరాలు నాకు 2 ఎకరాలు అయిపోయింది. ఒక్కసారికి భూముల రేట్లు పెరిగిన తర్వాత కుటుంబాలే విడిపోయాయి. ఇక్కడ అన్న లేదు, తమ్ముడు లేదు, చెల్లి లేదు, ఏం లేదు. ఎవరికి నాన్న తరపున తాత తరపున వచ్చిన ఆస్తి నేను అమ్ముకోవాలనుకుంటా, నాకు ఒక ఆస్తి వచ్చింది. సో నేను అమ్ముకునే టయానికి నా సిస్టరో నా బ్రదరో ఎవరో వచ్చి అందుకు నాకు హక్కు ఉందని చెప్పి ఈ మధ్యకాలంలో ఈ కేసులు బాగా పెరిగిపోయినాయి సార్. సార్ ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు? ఇలాంటి విషయాలు, ఇలాంటి భూములు కొంటే ఆ కొన్నోళ్ళ పరిస్థితి ఏంది? ఫ్యూచర్లో ఎవరైనా అడ్డం తిరిగి రేపు పొద్దున కేసు వేస్తే? ఓకే, ఇప్పుడు ఇంతకుముందు ఉమ్మడి కుటుంబాలంటివి ఒక యజమాని చెప్పినట్టు కుటుంబాలు నడిచేవి. తండ్రి యజమాని ఉన్నాడంటే కొడుకులందరూ వాళ్ళు ఏదో పని చేసుకొని ఇంటికి వచ్చి ఉండేవాళ్ళు, తండ్రి చెప్పినట్టే వినేవాళ్ళు. ఆ తర్వాత ఒక 40 సంవత్సరాలకు 20 సంవత్సరాలకు 30 సంవత్సరాలకు అయిన తర్వాత ఆ భూములు పంచుకొని ఆ కొడుకులు ఓనర్లుగా మారేవాళ్ళు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఏమైందంటే అందరు ఇప్పుడు ఒక తండ్రికి 4 కొడుకులు అయితే 4 కొడుకులు ఇంట్లో ఉండరు. సో కాబట్టి ఈ ఉన్న వ్యక్తి అతను ఏడే ఆక్రమించుకుంటాడో భూమి అనే ఉద్దేశంతో వీళ్ళు నా భూమి నాకు చేసేసేయని చెప్తుంటారు. అంటే ఎవరు కూడా ఉమ్మడి కుటుంబాలుగా ఫస్ట్ ఉండలేరు. ఉమ్మడి కుటుంబాలు ఉండడం సాధ్యమైతే లేదు. సాధ్యమైపోవడం కారణం ఏంటంటే పెరుగుతున్నటువంటి ఖర్చులు కావచ్చు, ఆదాయమైన సోర్సెస్ కావచ్చు, వాళ్ళకున్న పరిస్థితులు కావచ్చు, ఆ గ్రామంలో వాళ్ళకు ఉపాధి లేకపోవడం కావచ్చు. ఇంతకుముందు 10 ఎకరాలు 20 ఎకరాల భూములు ఉండేటివి. ఇప్పుడు ఎకరం 2 ఎకరాలలో 2-3 అన్నదమ్ములు ఉంటే వాడు ఏం బతుకుతాడు? భవిష్యత్తు లేదు. కాబట్టి ఆ అవకాశం లేకుండా పోయింది. ఉమ్మడి కుటుంబాలు లేవు. రెండోది
మహిళా హక్కు చట్టం ఆస్తిలో మహిళా హక్కులు అని వచ్చినాయి. సో 1985లో మన యొక్క మన ఎన్టీ రామారావు గారు స్టార్ట్ చేసినప్పుడు మహిళా హక్కు చట్టం అనేది ఎప్పుడైతే 1985లో ఇంట్రడ్యూస్ చేసిందో అప్పుడు మహిళలకు అంతకుముందు కొడుకులకు మాత్రమే హక్కు ఉండేది. పెళ్లి కట్టకాలు కలిసి స్త్రీలకు పంపించేవాళ్ళు. వాళ్ళు కనీసం ఆస్తులు అడిగే వాళ్ళు కూడా కాదు, వాళ్ళకి ఆలోచన కూడా ఉండేది కాదు. అంటే మొత్తం పూర్తి హక్కులు కొడుకు ఒక అన్న చెల్లి ఉన్నారనుకోండి, ఆ యొక్క అన్నకే ఆస్తి, చెల్లి బయటకు వెళ్ళిపోతుంది, వాళ్ళ ఇంట్లో ఆమె ఓనర్ అవుతాడు, ఈయన ఇంట్లో ఈయన ఓనర్ అవుతాడు. కానీ ఈ యొక్క మహిళా చట్టాలు వచ్చిన తర్వాత సో 2004 ఇది November 15th అప్పటి నుంచి ఈ యొక్క భారతదేశంలో అందరికీ స్త్రీలకు ఆస్తిలో 50% హక్కు ఉంది. అంటే పురుషులు ఎంతనో స్త్రీలు కూడా అంతే. ఈ హక్కులు ఉన్నాయని చెప్పినప్పటి నుంచి ఈ ప్రతి ఇంట్లో కూడా ఇంతకుముందు అన్నదమ్ములు కొట్లాడుకునే వాళ్ళు ఆస్తుల కోసం, కానీ ఇప్పుడు అక్క చెల్లెళ్ళు కూడా అన్నదమ్ముల మీద కొట్లాడుకున్న బంధాలనేవి కూడా ఆ బంధం కూడా ఎగిరిపోయింది. సో ప్రతి ఒక్కరికి ఆస్తి తగాదాలు తప్ప వేరే ఏమి కేసులు ఎలా ఉన్నాయి సార్? ఇప్పుడు ఎక్కువ కేసులు కూడా ఈ యొక్క మహిళా హక్కు లేకపోతే ఎప్పుడు వచ్చినాయో వాళ్ళకి ఆస్తి రాకపోయినా మాకు ఆస్తి ఉండినట్టు కదా మా నాన్న ఉన్నప్పుడు అని కేసులు వేసేవాళ్ళు. ఇక్కడ మనం ఎవరిని తప్పు పట్టడానికి మాట్లాడలేదు, ప్రధానంగా జరుగుతుంది మార్కెట్లో ఏం జరుగుతుంది దాని మీద. ఆ మహిళా హక్కు ఆస్తి వచ్చిన తర్వాత సో ప్రతి ఒక్కరు కూడా నాకు ఆస్తిలో హక్కు ఉంది అంటే ఎక్కడి నుంచి హక్కు ఉందో వాళ్ళకి ఐడియా లేదు. ఇక్కడ ఒక సమస్య సార్, మీరు కరెక్ట్ చెప్పారు. సో నేను మా సిస్టర్ ఉందా అనుకున్నా, మామూలుగా నేను ల్యాండ్ అమ్ముకోవాలని అమ్మేశాను, వేరే వాళ్ళు కొనేసారు నా దగ్గర. ఈ కొన్న తర్వాత అంత ప్రాసెస్ అంత అయిపోయి పేమెంట్ అంత అయిపోయిన తర్వాత వీళ్ళు ఆ తర్వాత ఎంట్రీ అవుతున్నారు. ఆ సిస్టర్ అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో నాది అది నా బ్రదర్ నాకు తెలియకుండా అమ్మేశాడు మీకు అని కేసు వేస్తున్నారు. మీకు మరి మీ దృష్టికి ఇలాంటివి చాలా ఉంటాయి. మరి ఆ కొన్న వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మన యొక్క హిందూ సక్సెషన్ యాక్ట్ 1955 భారతీయ యొక్క సక్సెషన్ యాక్ట్ అంటాం. అంటే ఈ హిందూ సక్సెషన్ యాక్ట్ ఏం చెప్తుందంటే ఆస్తుల యొక్క భాగాలు తెలియజేస్తుంది. తాతల నుంచి వచ్చే ఆన్సిస్టర్ ప్రాపర్టీస్ ఉంటాయి, సెల్ఫ్ అక్వర్డ్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఆన్సిస్టర్ ప్రాపర్టీస్ అంటే తాతల నుంచి వచ్చిన ఆస్తి. తాతల నుంచి 10 ఎకరాల భూమి తండ్రికి వచ్చింది అనుకోండి, తండ్రికి ఒక 2 కొడుకులు 2 కూతుర్లు ఉన్నారనుకోండి, అప్పుడు ఆ తండ్రి 10 ఎకరాల ఆస్తి నాదే అని చెప్పి అమ్ముకోవడానికి లేదు. సో తండ్రికి ఎంత భాగం ఉందో కొడుకులకు కూడా అన్ని కూతుర్లకు కూడా అంతే భాగం ఉంది. అప్పుడు అనుకోకుండా ఆ తండ్రి స్వయంగా సంపాదించిన ఆస్తి అయితే ఎవరికైనా అమ్ముకోవచ్చు. తండ్రి స్వయంగా సంపాదించిన తాతల నుంచి వచ్చినట్లయితే అతనికి ఎంత భాగం వస్తుంటుంది అంటే అతనికి 1 భాగము, కొడుకులు 4 భాగాలు, మొత్తం 5 భాగాలుగా మనిషికి 2 ఎకరాల వరకు ఉంటుంది. తండ్రి 2 ఎకరాలు అమ్మకుండా 10 ఎకరాలు అమ్మేశారు అనుకోండి, అప్పుడు వాళ్ళు మా భాగం మా తండ్రి అమ్మడానికి హక్కు లేదు, మేమే దానికి ఓనర్సు, మా సంతకాలు లేకుండా అమ్మాడు అని వీళ్ళు కేసులు చేస్తున్నారు. దాన్ని పార్టీషన్స్ కూడా అంటారు. కేసులు పెరిగిపోవటానికి కూడా పార్టీషన్స్ కూడా అంటారు. ఒకవేళ తండ్రి సంపాదించిన ఆస్తి ఉంది, దాన్ని మనం సెపరేట్గా చెప్పుకోవాలి. యాక్చువల్గా హిందూ సక్సెషన్ యాక్ట్ అంటే చాలా పెద్ద టాపిక్ అది. అప్పుడు మనము ఒక తండ్రి సంపాదించిన ఆస్తి ఉంది, ఒక 5 ఎకరాలు సంపాదించాడు, ఒక కూతురు కొడుకు ఉన్నారు, అతనికి భార్య ఉంది. అప్పుడు అనుకోకుండా ఆ తండ్రి విల్ డీడ్ రాశారనుకోండి, అప్పుడు ఏం ప్రాబ్లం లేదు. విల్ డీడ్ రాయకుండా చనిపోతే ఆ 5 ఎకరాల భూమిలో 1 భాగం తల్లికి, 1 భాగం కొడుకు, 1 భాగం కూతురుకు, అంటే 3 భాగాలు అవుతాయి అన్నమాట. మంచికి 1 ఎకరం పైన వస్తుంది, 1.5 ఎకర్ పైన వస్తుంది. ఆ 1.5 ఎకర్ కాకుండా ఆ అన్న 3 ఎకరాలు తీసుకుని అనుకోండి, కూతురుకు కేసు వేస్తుంది. అంటే ఇక్కడ పార్టీషన్ సూట్లో ఎప్పుడు కూడా వాళ్ళకి ఎంత భాగం ఉందో అంత భాగం వరకే వాళ్ళకి హక్కుదారులు, అంతకంటే ఎక్కువ అమ్మినప్పుడు కొడుకులు వేయచ్చు. దీన్ని బట్టి చట్టాలు ఎక్కువ తెలియకపోవడం మంచిదే అనిపిస్తుంది. అంటే చట్టాలు తెలియకపోతే నష్టపోతాం, ఆస్తులు నష్టపోతాం. అదేలేండి, అంటే ఓ రకంగా మామూలు జనరల్గా మనం ఆలోచిస్తే అంటే పాతకాలంలో ఒక వ్యక్తి మీద తండ్రి మీద డిపెండ్ అయ్యే వాళ్ళు తండ్రులు కూడా ఎన్ని కేసులు వేయచ్చు అనేది కూడా మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు కాబట్టి. సో ఈ విధంగా అంటే కేసులు వేసుకోవడానికి కారణం ఏంటంటే తెలియాలి, చట్టాలు తెలిస్తేనే మంచిది, మంచిగా వాడుకోవాలి, అందరూ వాడుకోవచ్చు మంచిగా అట్లా. అప్పుడు దుర్వినియోగం జరగదు. అట్లా సోషల్ మీడియా వచ్చిన తర్వాత మంచి అంతా జరుగుతుంది, చెడు అంతే జరుగుతుంది. ఒకప్పుడు ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అంటారు. ఒకప్పుడు ఈజీ 2, ఏ టైంకి ఆ టైం జరిగిపోవాలంటారు. కానీ ఇప్పుడు పెళ్ళి అంటే భయపడుతున్నారు. కేవలం ఆస్తుల కోసము 1 సంవత్సరం కాపురం చేయటం, విడిపోవటం, ఆ తర్వాత కేసులు వేసుకోవటం, ఇవన్నీ మీరు చూస్తూనే ఉన్నారు. బేసిక్గా ఒకసారి పెళ్ళి అయిన తర్వాత, విడిపోయిన తర్వాత ఎవరైతే విడిపోయారో ఆ పర్సన్కి ఈ ఆస్తి మీద హక్కు ఉంటుందా సార్? వైఫే అనుకుందాం. చూడండి, అక్కడ వైఫ్కి ఆస్తుల విషయానికి వచ్చినప్పుడు ఆ వైఫ్కి యాక్చువల్ ఎలాంటి ఆస్తుల మీద హక్కులు ఉండవండి. ఎప్పుడు
ఈ యొక్క భర్త ఉన్నాడు, భర్తకి వాళ్ళ ఫాదర్ యొక్క ఆస్తుల హక్కులు ఉంటాయి. అంతేగాని ఇతనికి పిల్లలు పుట్టారు అనుకోండి, ఇతను పిల్లలు ఉన్నప్పుడు కూడా ఆ వైఫ్కు ఎప్పుడు హక్కులు వస్తాయి? ఇతను భర్త చనిపోతే అతను ఆస్తులు మిగిలితే ఆమెకు హక్కులు వస్తాయి. ఓకేనా? సో అంతేగాని ఆ మామూలుగా వైఫ్కి ఇతని ఆస్తుల హక్కులు అన్నిటి డైరెక్ట్ భర్త ఉన్నంతకాలం హక్కు అనేది వాళ్ళకి రాదు. హక్కు అనేది రాదు. కాకపోతే మెయింటెనెన్స్ అడగచ్చు. సో వాళ్ళు ఇక పెళ్లి చేసుకున్నారు కాబట్టి, నాకు అన్ఎంప్లాయ్మెంట్ ఉంది కాబట్టి నాకు కావాల్సిన మెయింటెనెన్స్ తీసుకోవచ్చు. ఆ పిల్లల యొక్క గ్రోత్ కోసం అడగచ్చు. పిల్లలకు ఆస్తుల హక్కు కూడా అడగచ్చు. హక్కు ఉంది, ఆ పిల్లలకు అడగచ్చు. వాళ్ళకైతే లేదు. కానీ కేసులు ఎలా నడుస్తున్నాయి ఇప్పుడు? సో కేసులు అంటే కేసు చాలా చేంజ్ ఉంటుంది. ఇప్పుడు భర్త భార్య పెళ్ళి అయిపోయారు, వాళ్ళు విడిపోతున్నారంటే అమ్మాయి ఫస్ట్ ఏం వేస్తుంది? 498A కేసు చేస్తుంది. 498A కేసు అంటే అదనపు కట్నం చేశాడు, నన్ను హింసించాడు, సో నాకు డివైసీ కేసు వేస్తారు, డొమెస్టిక్ వైలెన్స్ కేసు వేస్తారు, సో డిపిఏ కేసు వేస్తారు, తర్వాత మెయింటెనెన్స్ కేసు వేస్తారు. ఈ కేసులు ఎక్కువ ఉంటాయి. ఫ్యామిలీ విషయానికి వస్తే ఫ్యామిలీలో ఆస్తుల విషయాల కేసులు రావు. ఎప్పుడైనా ఓన్ సిస్టర్స్ ఓన్ బ్రదర్స్ మధ్యనే ఆస్తుల కేసులు వస్తాయి. వైఫ్కి హస్బెండ్కి మధ్యన ప్రాపర్టీస్ కేసులు చాలా తక్కువ ఉంటాయి. ఎప్పుడైతే హస్బెండ్ ఎక్స్పైర్డ్ అయినప్పుడు మాత్రం వైఫ్కి ప్రాపర్టీలో షేర్ ఉంటుంది, అప్పుడు కేసులు వస్తాయి. అంటే మామూలుగా వైఫ్ హస్బెండ్ కేసులలో, హస్బెండ్ వైఫ్ కేసులలో ఎక్కువగా వచ్చేటివి క్రిమినల్ కేసులు వస్తాయి. అదే 498A, డివిసి, మెయింటెనెన్స్, డిపిఏ ఇట్లాంటి కేసులు ఎక్కువ వస్తాయి. చివరికి 2 ప్రశ్నలతో క్లోజ్ చేస్తాను. చాలా సింపుల్ ప్రశ్న ఇది. అడ్వర్టైజ్మెంట్ పరంగా తీసుకున్నాంటే సెలబ్రిటీస్ తోటి ప్రమోషన్స్ చేపిస్తూ ఉంటారు. ఇప్పుడు అసలు ఎవరికాళ్ళు ప్రమోటర్లు అంటే మనం చూసాం, లలితా జ్యువెలరీ చూసిన తర్వాత ఎవరికి వాళ్ళే ఇలా అయిపోతున్నారు. చాలా మంది కొనే వాళ్ళు ఏంటంటే వీళ్ళు ఇష్టపూర్వకంగానే కొనుక్కుంటారు. రేపు దాన్ని ఇబ్బంది జరిగినప్పుడు ఏంటంటే నేను ఆ హీరోని చూసుకున్నాను, ఆ హీరో అక్కడ కొన్నాడని కొన్నాను, ఆ హీరో దానికి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు, అతను చూసి నేను నిజంగానే నమ్మి ఇన్వెస్ట్ చేశానని చెప్పి కేసులు వచ్చినప్పుడు ఇవన్నీ పెద్ద ఇష్యూ అవుతున్నాయి లీగల్గా. సార్ దీన్ని ఎలా చూడవచ్చు సార్? బేసిక్గా అంటే వాళ్ళ బాధ్యత ఉంటుందా? అడ్వర్టైజ్మెంట్లో మీరు కొనండి అని చెప్పారు కదా, ఎవరైతే సెలబ్రిటీ ఉన్నారో ఆ పర్సన్ వాళ్ళు కొనమన్నారని మీరు కొన్నామంటారు కదా, వాళ్ళకి ఎంత బాధ్యత ఉంటుంది? రేపు లీగల్గా కూడా వాళ్ళ మీద ఏదన్నా యాక్షన్ కూడా ఉంటుందండి. మధ్యకాలం మనం చాలా చూసాం. ఇప్పుడు గేమింగ్ వీడియోస్ వచ్చినప్పుడు ప్రకాష్ గారిని, తర్వాత విజయ్ చాలా మంది అంటే లయబిలిటీ అనేది ఉంటుంది, బాధ్యత అనేది ఉంటుంది. అప్పుడు అందుకని ఏ హీరోయిన్ కానీ మనం ప్రమోట్ చేసేటప్పుడు చూసుకుంటారు ఏమని, ఇది నిజంగా జెన్యూనిటీ ఉందా, ఉంటుంది కంపల్సరీ. అట్లా లేకుంటే ఇష్టం వచ్చినట్టు చేస్తే దాన్ని నమ్ముకున్న వాళ్ళు చాలా మంది పోతారు. కాకపోతే వాళ్ళపైన కూడా ఉంటుంది. అందుకని ఎప్పుడైతే మనము సెలబ్రిటీస్ ఉన్నారో వాళ్ళు ఇట్లాంటి విషయాలల్లో పబ్లిక్ విషయాలకు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. సో ఏదో సినిమాలో డైలాగులు కొట్టినట్టు మనం మాట్లాడేసిపోతామంటే ఆ లయబిలిటీ అనేది ఉంటుంది. దాని ప్రకారం పనిష్మెంట్స్ కూడా ఉంటాయి. వాళ్ళు తప్పేంటి సార్? నాకు అర్థం కాదు. తప్పేంటి అన్నప్పుడు అంటే వీళ్ళు ఇష్టపూర్వకంగా వీళ్ళు కొనుక్కున్నారు, వాళ్ళు చూసుకోమని ఆయన చెప్పాడా? అంటే ప్రాపర్టీ గురించి చెప్పారు, ప్రాపర్టీ బాగుంటుందని చెప్పారు, అంతేగాని నన్ను చూసి మీరు ఇన్వెస్ట్ చేయండి అని చెప్పి ఎక్కడ చెప్పరు కదా వాళ్ళు. సో అలా కాదు. అక్కడ విషయం ఏంటంటే వీళ్ళు ప్రాపర్టీ కొనేటప్పుడు మనం ఇంతకుముందు అని చెప్పాలని చెప్పాము, అన్ని జాగ్రత్తలు పడాలి, అన్ని జాగ్రత్తలు పడాలి. సో జాగ్రత్తలు పడకుండా కొనుక్కుంటే ఇదంతే తప్పు. జాగ్రత్తలు పడకుండా, కాకపోతే మామూలుగా మోరల్ లయబిలిటీ అనేది ఎక్కడ వస్తుంది? అది ప్రమోషన్ చేసినప్పుడు అతను కూడా ప్రమోషన్ చేసే వ్యక్తి దానికి నిజంగా డాక్యుమెంట్స్ కరెక్ట్ ఉన్నాయి లేదా చూసుకోవాలి. లేదా ఒకతను లీగల్ అడ్వైజర్ని పెట్టుకోవాలి, పర్సనల్ లాయర్ని పెట్టుకోవాలి. ఎవరు? ప్రమోషన్ చేసే వ్యక్తి. చేయకుండా ఏదో చెప్పారు నేను చేశాను, నేను చిన్నపిల్లలు అంటే కుదరదు కదా, చట్టం పని చేస్తుంది. అందువల్ల నేను చూసి అమాయకులు ఎంతమంది పోతారు. కాబట్టి ఏదికైనా కానీ కంపల్సరీ అతని యొక్క బాధ్యత లయబిలిటీ అనేది ఉంటుంది, యాక్షన్ తీసుకోవచ్చు, కంపల్సరీ ఉంటుంది. సో అగ్రికల్చర్ ల్యాండ్స్ మీద మీ అభిప్రాయం ఏంటి? అగ్రికల్చర్ ల్యాండ్స్ పైన అభిప్రాయం మధ్యకాలంలో మొత్తం ఎక్కడ చూసినా కానీ అటవీ భూములు కూడా కబ్జాలు చేసి పడేస్తున్నారు. సో అడవి భూములు కబ్జా చేసినా అవి కబ్జా కావు. గవర్నమెంట్ ఎప్పుడు అనుకున్నా, గవర్నమెంట్ ఎప్పుడు కళ్ళు మూసుకున్నట్టు నటిస్తుందో అప్పుడు మాత్రమే ఇవన్నీ చెరువులు కానీ, కుంటలు కానీ, ఫారెస్ట్ భూములు కానీ, పార్కులు కానీ కబ్జాలు అవుతాయి. ప్రభుత్వం ఇప్పుడు ఇలాంటి హైడ్రా లాంటి స్టెప్స్ తీసుకున్నప్పుడు ఇవన్నిటికీ ప్రభుత్వమే కాపాడాలి. ప్రభుత్వం కాపాడాలి తర్వాత ఈ యొక్క ప్రకృతిని, ఈ నేచర్ను, ఈ భూములను, సో అన్నిటినీ ఖచ్చితంగా ఎవరు కాపాడాలంటే ప్రభుత్వం కాపాడాలి. అలాంటి ప్రభుత్వమే ఉండాలి. అదే పబ్లిక్ నెక్స్ట్ జనరేషన్కు ఉంది. లేకపోతే నెక్స్ట్ జనరేషన్కి ఫ్యూచర్ ఉండదు. హైడ్రా మీద కూడా చాలా వీడియోస్ చేశారు మీరు. అవునండి. సో దాదాపు హైడ్రా గురించి మర్చిపోయారు, ప్రజలు ఎవరి పనులు వాళ్ళు పడిపోయారు. హైడ్రా తన పని తాను చేసుకుంటూ వెళ్తూనే ఉంది. సార్ అప్పటి నుంచి ఇప్పటి వరకు హైడ్రా విషయంలో మీరు ఎలాంటి మార్పుని గమనించారు? ఇప్పుడు
భూమి కొనేటప్పుడు ఇంతకుముందు హైడ్రా అనే జోలి లేదు, FTL అనే మాట లేదు లేదు కదా. సో ఆ ఫుల్ ట్యాంక్ లెవెల్ని కానీ సో మనకి ఎప్పుడైనా కానీ అక్కడ కానీ ఇప్పుడు ప్రతి వారు అక్కడ చెరువు ఉందా, FTL ల్యాండ్ వస్తుందా, లేకుంటే ఈ భూమి వస్తుందా అని ప్రతి ఆలోచించి కొనాల్సిన పరిస్థితికి వచ్చింది. అంటే పబ్లిక్లో అవేర్నెస్ వచ్చినట్టే కదా. మంచి మంచి కార్యక్రమం, చాలా మంచి కార్యక్రమం అండి. అది భవిష్యత్ తరాలకు మంచిది. ఇప్పుడు ప్రజెంట్ మనకు చూసే వాళ్ళకి ఇబ్బంది అనిపిస్తుంది. ఇప్పుడు వాసవి లాంటి సంస్థలు కూడా కూలగొట్టేసి ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందంటే మామూలు మాట కాదు కదా. నిన్న నాగార్జున గారి గురించి కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పారు, ఆ 2 ఎకరాలు ఇచ్చేసారు అంటే ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి ఇచ్చారు, అంతకుముందు ఇవ్వలేదు మరి. అవును, కరెక్ట్. అంతే కదా. అంటే అంతకుముందు తెలీదా? తెలుసు. అంతేందుకు మరి అట్లాంటివి ఇచ్చేసే వ్యక్తి అయితే హైకోర్టులో ఎందుకు పిటిషన్ వేసుకున్నాడు కదా. కూలగొట్టేశారు కాబట్టి తప్పదు కాబట్టి ఇచ్చేసాడు. ఇచ్చేస్తే గౌరవం ఉంటుంది. కోర్టుకి వెళ్ళకుండా ఉంటే నిజంగానే అది గౌరవంగా ఇచ్చినట్టు ఉంటుంది. కోర్టుకి వెళ్ళాడు, ట్రై చేశాడు, లాస్ట్ కూలగొట్టేసిన పరిస్థితి వచ్చింది, కూలగొట్టేశారు. ఆ తర్వాత ఇచ్చాడంటే అతని యొక్క పరువు కాపాడడం కోసం చీఫ్ ముఖ్యమంత్రి మారిన మాట అది, అంతేనా? అతని యొక్క గౌరవం కాపాడడం గురించి. రేవంత్ రెడ్డి గారు దూకుడు చూస్తుంటే ఏమనిపిస్తుంది ముఖ్యమంత్రిగా? సో రేవంత్ రెడ్డి గారు దూకుడు చూస్తుంటే కొన్ని విషయాల అంటే పార్టీ పరంగా నష్టపోతున్నా కానీ భవిష్యత్తు మీరన్నట్టు భవిష్యత్ తరాలకి ఒక భరోసా ఇవ్వాలని చెప్పి ఆయన డేరింగ్ స్టెప్స్ తీసుకుని ముందుకెళ్తున్నారు. పార్టీ పరంగా తీసుకున్నా ఒక నష్టమే, అంటే వ్యతిరేకత కామన్గా వస్తుంది, కొంత నష్టం జరుగుతుంది, అయినా కానీ వెనక తగ్గట్లేదు. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి విషయంలోకి వచ్చేసి అంటే కొన్ని విషయాల విషయంలో ఇట్లాంటి హైడ్రా లాంటి విషయాలు కావచ్చు, ప్రకృతి యొక్క కాపాడే విషయాలు కావచ్చు, సిటీ యొక్క ఉండాల్సిన విధానం కావచ్చు, ఈ యొక్క మూసీ నది యొక్క ప్రక్షాళన కావచ్చు, సో ఆ సిటీకి బయట ఉండాల్సిన ఒక డ్రీమ్ సిటీ కట్టాలనే ఆలోచనలు కావచ్చు, ఇవన్నీ మంచి ఆలోచనలు. సో అలాగే ప్రభుత్వం యొక్క బెనిఫిట్స్ ఏవైతే ఇవ్వాలనుకుంటుందో గవర్నమెంట్ ఇవ్వలేకపోతుంది, అంటే ఉన్నటువంటి ఎకనామికల్ సిచ్యువేషన్ అలా ఉంది కాబట్టి ఇవ్వలేకపోతుంది. సో కాబట్టి సుస్థిరంగా ప్రభుత్వం ఉన్నప్పుడు ఇవన్నీ సాధ్యమవుతాయి, కాకుండా ఉండదు. అంటే ప్రభుత్వం ఇప్పటి కోసం కాకుండా భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ప్రభుత్వం ఉండాలి. అందుకని కదా కాకతీయులు ఒకప్పుడు చెరువులు తవ్వించారు. ఇప్పటికి కూడా మనం కాకతీయులను గుర్తు చేసుకుంటున్నాం. ఏమని? చెరువులు తవ్వించారు, ఇది వాటర్ ఇంతకాలం అంటే అశోకుడు చెట్లు నాటించాడు అంటాం. అంటే అశోకుడు అనేది ఎప్పుడు అది? సో 216. సో అప్పుడు 200 సంవత్సరంలో ఉన్నప్పుడు ఆ టైంలో చెట్లు నాటించినప్పుడు ఇంత గ్రేట్ ఎందుకు చూపిస్తున్నాం? భవితరాలకు ఏ ప్రభుత్వం అయితే, ఏ రాజు అయితే, ఏ మినిస్టర్ అయితే, ఏ చీఫ్ మినిస్టర్ అయితే, ఏ ప్రధానమంత్రి అయితే భవిష్యత్ తరాల కోసం సో ప్రకృతిని కాపాడుతారో వాళ్ళు చరిత్రలో నిలబడిపోతారు. సో ఈ రోజుకు బెనిఫిట్ ఇచ్చాడు, 2000 ఇచ్చాడు, 5000 ఇచ్చాడు, ఫ్రీ బస్ ఇచ్చాడు అని మర్చిపోతారు. కానీ భవిష్యత్ తరాలు చేసేటువంటి ఏ ముఖ్యమంత్రిని కావచ్చు అవి గుర్తుండిపోతాయి. ఒకసారి మీరు ఒక అడ్వకేట్గా పక్కన పెడదాం కొంచెంసేపు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్? మీ నెగిటివ్ ప్లేస్? మా నెగిటివ్ ప్లేస్ నిర్మల్ డిస్ట్రిక్ట్ అండి. వ్యవసాయ కుటుంబం నుంచి? వ్యవసాయం 100% వ్యవసాయం. ఈ రోజు కూడా వ్యవసాయం నేను చేసుకుంటున్నాను. కూడా వ్యవసాయం వ్యవసాయం మాకు కూడా ఉంది. సో వ్యవసాయం చేసుకుంటున్నాము. సో దాంతోపాటు నేను ఎవ్రీ వెకేషన్స్కి నేను ఊరు వెళ్తాను. సో అక్కడ వ్యవసాయం చేసి కౌలుకి ఇచ్చాము. సో మీకు మా ల్యాండ్స్లో ఇప్పటికి కూడా నేను చెట్లు నాటించుకుంటాను. మాకు ఎక్కువ క్రాప్ అనేది వృత్తిపరంగా సెటిల్ అయ్యారు, హ్యాపీగా మీ జాబ్ మీరు చేసుకుంటున్నారు. మీరే కదా చాలా మంది పల్లెటూరుని వదిలిపెట్టి సిటీలకు వచ్చేస్తున్నారు. సరే ఏమన్నా బాధ అనిపిస్తుందా? వ్యవసాయం భవిష్యత్తు ఏమైపోతుందా? అంటే వ్యవసాయం ఏంటంటే ఒక రైతు కుటుంబం నుంచి వ్యక్తిగా మీరు మాట్లాడారు. ఇప్పుడు చెప్తున్నాం కదా, అడ్వకేట్ల భూములను కూడా కబ్జా చేయడానికి రెడీగా ఉన్నారు పబ్లిక్. సో అప్పుడు రాత్రికి మార్చేస్తూ ఉంటున్నారు, రోడ్లు మార్చేస్తారు. ప్రతి సంవత్సరం మనం అడ్వకేట్ అని అక్కడ మనం ఊరికి పోకపోతే నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికంటే ఇక్కడ ఉన్నటువంటి ఒడ్డు ఒక 3 ఫీట్లు లోపలికి పోతుంది. ఆ విధంగా ఉన్నటువంటి మన దారులు మూసేస్తారు. మూసేసి దారులు మూసేయడం వల్ల ఏమవుతుంది? నెక్స్ట్ అక్కడ దారి లేదు కదా, ల్యాండ్కి వాల్యూ పోతుంది. ఫస్ట్ మనం ఎవరైనా అగ్రికల్చర్ చేసేవాళ్ళు మీకు ఉన్నటువంటి దారులను కాపాడుకోండి, లేదా దాన్ని ఈజ్మెంట్ ఆఫ్ రైట్ అంటారు. ఈజ్మెంట్ ఆఫ్ రైట్ కింద దారులను మీరు కాపాడుకుంటే మీ యొక్క వ్యవసాయ కమతాలు చాలా బాగుంటాయి. లేకపోతే ఏమవుతాయంటే దారులు లేకపోతే ఆ వ్యవసాయ భూములకు డిమాండ్ ఉండదు, దాంతో ఇతరులకు పోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు పెద్ద ప్రాబ్లము ఏంటంటే 10 ఎకరాల్లో పెద్ద రోడ్లు ఉండేటివి, అవి 2 ఎకరాలు 3 ఎకరాలకు వచ్చిన లోపలికి ఉన్న వాళ్ళకి ఎవరు భూమి దారి ఎవరు ఇవ్వాలి? గ్రామ స్థాయి నుంచి ఉంది ఇదంతా చాలా వ్యవస్థ. అందుకని గ్రామ పంచాయతీలో బాటలు, కాలిబాటలు, బండ్లదారులు, సో ఇట్లా అన్నిటి ఉండేటివి. ఇప్పటికి కూడా ఆ యొక్క RORలో క్లియర్గా ఉంటాయి. చాలామందికి మనం అనుకుంటాం కానీ చాలా క్లియర్గా ఉంటాయి. అంటే వ్యవసాయం తగ్గిపోతుంది సార్. నా ప్రశ్న తగ్గిపోతుంది. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చారు కదా, అందుకే కొంచెం మీ వృత్తి పక్కన పెడదా అని చెప్పి. వ్యవసాయం తగ్గిపోతుందండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇంతకుముందు మంచి భూములు కూడా
ఇప్పుడు మీరు ఇక్కడ ఒక మంచి భూమి ఉంది, మంచి పంట పండుతుంది అనుకుందాం సార్, 1 year తిరిగి చూసిన తర్వాత అక్కడ మొత్తం మళ్ళీ ఫ్లాట్స్. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్ నుంచి 100 కిలోమీటర్లు వ్యవసాయ భూములు లేవు సార్. ఇంతకుముందు ఒక 10 ఎకరాల వరకు 10 కిలోమీటర్ల వరకు సిటీ ఉండేది. ఆ తర్వాత అంత పచ్చని పంటలు వ్యవసాయ భూములు ఉండేటివి. ఈ రియల్ ఎస్టేట్ పుణ్యమా అని చెప్పి 100 కిలోమీటర్లు, నాటు 100 ఎకరాలు కాదు 100 కిలోమీటర్ల వరకు మినిమం, ఇప్పుడైతే మనకు 50 కిలోమీటర్లు దాటింది అనుకోండి. ఇప్పుడు షాద్ నగర్ ఇటు తీసుకుంటాడు, ఇట్లా చౌటుప్పలు ఇట్లా తీసుకుంటే ప్రతి దగ్గర 50 కిలోమీటర్ వరకు అయితే ఔటర్ రింగ్ రోడ్ వేస్తున్నారు. సో ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ దాటిన తర్వాత మళ్ళీ ఈ యొక్క మినిమం ఒక 50 నుంచి 100 కిలోమీటర్ల వరకు వ్యవసాయ భూమి లేకుండా పోవడం కారణం ఏంటంటే రియల్ ఎస్టేట్ ప్లాట్లు చేస్తున్నారు. అక్కడ దాన్ని చూపించి అంటే వ్యవసాయం లేకుండా పోతుంది సిటీలో. అంతేకాకుండా జిల్లా స్థాయిలో కూడా ఆ జిల్లాకు 10 కిలోమీటర్లు, అలా తాలూకా తీసుకుంటే తాలూకాకు 5 కిలోమీటర్లు, మండలి తీసుకుంటే మండలకు ఒక 3 కిలోమీటర్లు. అంటే అట్లా ఉన్న టౌన్ల చుట్టుపక్కల ఉన్న భూములన్నీ కూడా ఈ యొక్క రియల్ ఎస్టేట్ భూములు అయిపోతున్నాయి. కాబట్టి ఇది మంచి పరిణామం కాదు. ముందు అవసరం వరకే ఇల్లు ఉండేది. ఒక ఇల్లు 4 కొడుకులు, తండ్రి, తల్లి ఒకటే రూమ్లో ఉండేవాళ్ళు, 2 గదులు ఉండేటివి. అట్లాంటప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క గది ఇప్పుడు కావాలనుకుంటున్నాడు, లేదా ఒక ఎకరంలో ఒక ఇల్లు కావాలనుకుంటున్నాడు. ఇలాంటప్పుడు మన భూమి తగ్గిపోతుంది, వ్యవసాయం తగ్గిపోతుంది, కామన్ అది. సో మీ వృత్తిపరంగా వద్దాం. ఒక అడ్వకేట్గా మీతో మాట్లాడాలంటే ఫీజు తీసుకుంటారు, చాలా వాల్యుబుల్ టైం మీది, మీ సమయం అలాంటిది. మీరు ఎక్కడ ఏ ఛానల్కి వెళ్ళినా కానీ ఎవరి దగ్గర 1 రూపాయి తీసుకోరు. చాలా వరకు మీకున్న టైంలో మ్యాక్సిమం అవేర్నెస్ తీసుకునడానికి మీరు ప్రయత్నిస్తూ ఉన్నారు. ప్రతి సందర్భంలో నేను చూసాను, మీ ఇంటర్వ్యూస్ కూడా నేను చూసాను. మీ లక్ష్యం ఏంటి సార్? నా లక్ష్యం ఏంటంటే అందరికీ చట్టాల పట్ల అవగాహన ఉండాలి. సో మోసపోయే వాళ్ళు ఉన్నంతకాలం మోసం చేసే వాళ్ళు ఉంటారు. చిన్న డైలాగ్ ఇది. మోసపోయే వాళ్ళు ఉన్నంతకాలం మోసం చేసే వాళ్ళు ఉంటారు. కాబట్టి మోసపోకుండా ఉండడానికి కోసము తనకు అవగాహన ఉన్నట్లయితే ఏ వ్యక్తి అయినా, ఇప్పుడు మనకు బెదిరిస్తున్నాడు అంటే అతనికి చట్టం తెలిస్తే వాడు బెదిరించాడు. మనం పోలీస్ స్టేషన్లో పోయి నిల్చున్నాము అంటే ఎందుకు అంటున్నాం అని అడిగితే పోలీసుకు అతను బెదిరించి నెక్స్ట్ డే నుంచి ఉండదు. కానీ ఇక్కడ మోసం చేసేవాళ్ళు వాళ్ళకి అవేర్నెస్ వస్తే సొసైటీలో ఒక మంచి వాతావరణం ఉంటుంది. సో ఈ యొక్క ఎంతో కొంత న్యాయం విషయంలో ఈ యొక్క చట్టం పరంగా అవగాహన కలుగుతుంది. ఊళ్ళల్లో ఉన్న వాళ్ళు కూడా నాకు సాధారణంగా ఇప్పుడు ఇంతకుముందు ఆదిలాబాద్ జిల్లా నుంచి ఒక అతను ఫోన్ చేశాడు. సో మా నాన్నమ్మకు 10 ఎకరాల భూమి ఉంది, ఇప్పటికి కూడా పొజిషన్లో వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు, కానీ మా పేరేట్నే చూపిస్తుంది, దీని నుంచి తీసుకోవచ్చు. చూడండి, ఎక్కడో ఉన్న ఆదిలాబాద్లో ఉన్న క్యాండిడేట్కి ఇప్పుడు అంటే దాదాపు 20 సంవత్సరాల నుంచి మాకు బతుకుదెరువు లేక మేము మహారాష్ట్రలో బతికినాము, మహారాష్ట్ర నుంచి మళ్ళీ ఇప్పుడు ఆదిలాబాద్కి వస్తే మా భూమి మా పేరేట్నే చూపిస్తుంది, మరి ఇప్పుడు నేనేమన్నా భూమిని తీసుకోవడానికి అవకాశం ఉందా అని అడిగాడు. అతనికి ఎవరు చెప్పాలి? నా కాంటాక్ట్ నెంబర్ అక్కడ దొరికింది కాబట్టి, ఫోన్ నెంబర్ ఉంది కాబట్టి సాధారణమైన రైతు అతను అసలు తెలుగు కూడా సరిగా మాట్లాడలేకపోతున్నాడు. అంటే మరాఠీ కంబైన్ అంటే మరాఠీ బార్డర్ కదా, అతనికి నా దగ్గర అడగాలనిపించిందంటే అతనికి నా ల్యాండ్ ఉంది, నేను తీసుకోగలుగుతానని ఒక నమ్మకం వచ్చింది. అట్లా కార్నర్ టు కార్నర్ ఏ ఏరియాలో ఉన్నా అతని భూముల పట్ల కానీ, అతని యొక్క ఆస్తుల పట్ల కానీ, అతనికి ఉన్న మన యొక్క హక్కుల పట్ల కానీ అవగాహన కలగడం కోసం మనం చేసి తప్పలేదు. సోషల్ మీడియా వేదికగా పంచుకోవడం కూడా ఒక అదృష్టంగా భావించాను. సో ఎప్పుడు మొదట్లో అడగాల్సిన ప్రశ్న చివరిగా అడుగుతున్నాను సార్, క్లోజ్ చేసేద్దాం. ఈ మధ్యకాలంలో ఎక్కువ ఇబ్బంది పడుతుంది, మోసపోతుంది రిటైర్మెంట్ పీపుల్ బాగా. సో ఏంటి సార్, ఎక్కడ వాళ్ళు అంటే ఆర్మీ వాళ్ళు కానీ కావచ్చు, అంటే టీచర్స్ కావచ్చు, ఎంతో దాచుకున్న డబ్బు అంతా ఈజీగా మోసం చేసి పెడేస్తున్నారు. పాపం వీళ్ళని ఎలా సార్ సేవ్ చేయటం? అంటే వాళ్ళ యొక్క మైండ్ సెట్ ప్రకారంగా ఏంటంటే వాళ్ళు ఇతరులు కూడా వాళ్ళు నమ్ముతారు, ఇతరులు కూడా అలాగే ఉంటారని అనుకుంటారు. దాంతో ఏంటంటే ఒకసారి లంసంగా వచ్చినటువంటి డబ్బు ఏదైతే ఉందో రిటైర్మెంట్ బెనిఫిట్లలో 50 లక్షలు 40 లక్షలు వస్తుంటాయి. వాటిని నేను పెట్టుబడి పెడితే దాంతో నా యొక్క నెక్స్ట్ జనరేషన్ బాగుంటుందని ఆశపడతారు. దాన్నే ప్లేస్గా మార్చుకొని ఈ యొక్క రియల్ ఎస్టేట్ వాళ్ళు కావచ్చు, లేదా ఇంకా ఎవరైనా మనం బ్రోకర్స్ అని అనొచ్చు, ఎవరు అని కానీ వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయనే విషయం వీళ్ళకి తెలుసు కాబట్టి ఏ విధంగా పట్టుకుందామని వెంబడబడి చేసే ఆలోచనలలో వీళ్ళు పావులుగా మారిపోతారు.